నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎన్టీఆర్ చౌక్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం వచ్చి 15 రోజులు దాటినా తూకం వేయడం లేదని రైతులు వాపోతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైందని, పలు చోట్ల ధాన్యం కొట్టుకుపోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు. తడుస్తున్న ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీడికి 20 రోజులు అవుతుంది. 20 రోజులు తంది వాళ్ళు జోకెట్లు అమలు లేరు. ఇప్పుడు 2 రోజులే వర్షం పడుతుంది. వర్షం కూడా చెప్తాను వెళ్ళారని రాత్రి మనసులో హట్టకుండా వచ్చి నిర్వహించింది. మొత్తం నాన్ని పత్రాల మరి రైతులు వడ్లు మొత్తం మునిగిపోయినాయి. బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులలో అప్పు తీసుకొచ్చి రుణం పెట్టి మరి అడ్లు పండించిన ధాన్యాన్ని ఎవరు కొనులేదు. మరి రైతులు విషం పుచ్చుకొని చచ్చే టైం వచ్చింది. మరి ఇప్పుడు ఈ కాడికి వెళ్ళిన అధికారులు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి ధాన్యాన్ని కొనుగోలు కటింగ్ లేకుండా కొనాలని మేము మనవి చేస్తున్నాం. 2 రోజుల నుంచి వర్షం కురుస్తున్న సందర్భంలో ఒక కలెక్టర్ గారు కానీ, ఓ ఎంఆర్ఓ గారు కానీ, కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి చూసిన పాపం లేదు. మరి ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రైతులని ఏ పరిస్థితిలో కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి తక్షణమే ఆ యొక్క తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కంటింగ్ లేకుండా, ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. చేయకపోతే రైతులందరూ కలిసి ఎలాంటి సందర్భంలోనైనా ఎదుర్కోవాల్సిన కలెక్టర్ గారు కానీ ఎవరైనా కానీ మరి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం. రైతులు చేపట్టిన ధర్నాకు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మద్దతు తెలిపారు. కలెక్టర్ రావాలి, తమకు న్యాయం చేయాలి అని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ అజయ్ రైతుల ధర్నా వద్దకు చేరుకుని వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల ఐక్యత